హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, చాలా మంది నన్ను పర్సనల్గా అడిగిన క్వశ్చన్ అండ్ కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ నన్ను తరచుగా అడుగుతున్న ఒక టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. అది ఇంకేంటో కాదండి, ఒబిసిటీ గురించి, అంటే అధిక బరువు, ఊబకాయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఒబిసిటీ అంటే ఏంటి అని అంటే, అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ అండి. ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికంటే అధిక మోతాదుల్లో కొవ్వు అనేది మన శరీరంలో పేరుకుపోతుందో దాన్ని మనం ఊబకాయం అని అంటాము. సో అసలు మన భారతదేశంలో ఈ ఊబకాయం అనేది ఎంత దారుణంగా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు అని మనం సర్వే చేస్తే మన భారతదేశం సర్ప్రైజింగ్లీ 3వ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా, అయితే 3వ స్థానంలో మనమే ఉన్నాము. సో ఈ భారతదేశంలో కూడా ఎక్కువగా మెన్స్ ఎఫెక్ట్ అవుతున్నారా, ఉమెన్స్ ఎఫెక్ట్ అవుతున్నారా అని అంటే 14% మంది పురుషులలో మనం ఈ ఒబిసిటీ అనేది అబ్జర్వ్ చేస్తుంటే 40% మంది మహిళలు ఈ ఒబిసిటీ బారిన పడి ఇబ్బంది పడుతున్నారంట. దట్టు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా ఈ ఒబిసిటీ ఇబ్బంది పెడుతుంది అని మనం చూసుకున్నట్టయితే 30 నుంచి 39 సంవత్సరాల లోపు వారిని ఎక్కువగా ఈ ఒబిసిటీ అనేది ఇబ్బంది పెడుతూ ఉందంట. సో అసలు ఈ ఒబిసిటీ రావడానికి కారణాలు ఏంటి, అసలు ఈ ఒబిసిటీ నుంచి ఎలా బయటపడాలి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుందా, ఇలాంటి అన్ని రిలేటెడ్ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాము. సో యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఒబిసిటీ రావడానికి కారణాలు ఏంటి అని అంటే, ఈ ఒబిసిటీని మనం జెనెటిక్ డిసార్డర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చండి. లైక్ అంటే పేరెంట్స్, తల్లి తండ్రి ఇద్దరికి గనక ఒబిసిటీ అనేది ఉంటే వారి నుంచి 80% వరకు పిల్లలకు వచ్చే అవకాశం ఉందండి. లేదు తల్లి కానీ తండ్రి కానీ ఎవరికో ఒకరికి మాత్రమే ఈ ఊబకాయం అనేది ఉంది అని అంటే వారి పిల్లలకి 50% వరకు ఈ ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక జెనెటిక్ రిలేటెడ్గా కూడా మనకి ఒబిసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో సెకండ్ రీజన్ ఏంటి అని మనం అనుకున్నట్టయితే, ఎక్కువగా మెడికేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, లేదంటే ఎక్కువ స్టెరాయిడ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మనకి మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటాం కదండి. సో ఇలా ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వారిలో కూడా ఈ ఒబిసిటీ అనేది డెవలప్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని మన సర్వేస్ మనకి చెప్తున్నాయి. దాంతోపాటు ఇంకా ఎలా వెయిట్ గెయిన్ అవుతారు, ఎలా ఊబకాయం అనేది ఎవరిలో చూస్తాము అని అంటే, ఎప్పుడైతే మెడికల్ కండిషన్స్తో సఫర్ అవుతున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కానీ, ఏదైనా సర్జరీ జరిగిన వాళ్ళల్లో కానీ, లేదంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు అట్లా మనం బెడ్ రెస్ట్లో ఎక్కువగా ఉన్న టైమ్స్లో మనం ఎక్కువ గనక కన్జ్యూమ్ చేసేసినట్టయితే ఆ టైంలో కూడా మనం ఓవర్ వెయిట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకొక రీజన్ ఏంటండి అని మీరు అడిగినట్టయితే, స్ట్రెస్. ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ జరుగుతాయి అన్నమాట. అంటే మన బాడీలో కార్టిసోల్ అండ్ ఇన్సులిన్ అనే హార్మోన్స్ విపరీతమైన యాక్టివ్ అయిపోతాయి అనమాట మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు. సో ఈ 2 హార్మోన్స్ మన బాడీలో ఏం చేస్తాయి అంటే ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఏదో తినాలి, చాలా తినాలి, ఎక్కువ తినాలి, ఇంకా తినాలి అనే క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి ఆటోమేటిక్గా మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసేసుకుంటాం. సో ఈ స్ట్రెస్ కూడా ఒక కారణం అనమాట మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి. దాంతోపాటు ఇంకొక కారణం ఏమై ఉంటుంది అని అడిగితే, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా ఒక రీజనేనండి. మనం సరిగ్గా నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఆకలిని ఉత్పత్తి చేసే హార్మోన్స్ ఉంటాయి. అంటే మనకి ఆకలి వేయడానికి కూడా మనకు ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఆ హార్మోన్ అనేది బాగా ఎక్కువగా రిలీజ్ అయిపోతుందంట. ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో ఆకలి కలిగించే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయినప్పుడు కూడా మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో మనం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇంకో రీజన్ ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్ ఈటింగ్ హ్యాబిట్స్ అండి. వాళ్ళకి ఆకలి వేసి తినరు, అదొక అలవాటు తినడం అనేది. సో అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి కొంచెం నోట్లో వేసుకోవడం, ఏది కనిపిస్తే అది నోట్లో వేసుకుంటే కడుపులో పడుంటుందిలే ఏమవుతుంది అని ఇట్లాంటి ఒక థింకింగ్తో ఒక చిరుతిండి అలవాట్లు పడిపోయి బాగా చిరుతిండ్లు, బయట స్నాక్స్, జంక్ ఫుడ్స్ ఇటువంటివన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట. వీరిలో కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా చూస్తాం. సో అసలు ఒబెసిటీ అంటే ఊబకాయం రావడానికి కారణాలు ఏంటి అని చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఈ
ఒబిసిటీ వస్తే ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ మనకి ఏమేం డిసీజ్ అనేవి అటాక్ అవుతాయి, ఏ జబ్బుల బారిన మనం పడచ్చు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో వన్స్ ఈ ఒబిసిటీ గనక మనకి అటాక్ అయ్యిందనంటే, మనం వెయిట్ రిడ్యూస్ అవ్వకపోతే ఫర్దర్ ఫ్యూచర్ లో మనకి చాలా హెల్త్ ఇంపాక్ట్ ఉంటుందండి. లైక్ ఏమేం డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనంటే, డయాబెటీస్, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, బీపీ వచ్చే ఛాన్స్ ఉంది, థైరాయిడ్ వస్తుంది, దాంతో పాటు నిద్ర సరిగ్గా నిద్రపోలేమన్నమాట, స్లీపింగ్ డిజార్డర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతో పాటు 10 రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందంట. లైక్ అంటే గుండె నరాలను వీక్ చేయడం, గుండె కండరాలలో వాపు రావడం, లేదంటే హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్స్ అవ్వడము, రక్తం పలచబడిపోవడం లేదా రక్తం చిక్కబడిపోవడం, సరిగ్గా రక్త సరఫరా జరగకపోవడము, మాటికి ఆయాసం రావడం, అలసట రావడం, నీరసంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఫ్యాటీగా అయిపోతామో, ఒబేస్ అయిపోతామో, అప్పుడు మనకి అసలు ఏ పని చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ స్ట్రెస్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ వల్ల తదితర రోగాలన్నీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏమేమి కాజెస్ ఉంటాయి, ఏమేమి నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో మనం ఎటువంటి రోగాల బారిన పడతామో తెలుసుకున్నాం కదా. సో అసలు ఈ ఒబెసిటీ అనేది ఒక పర్సన్ లో మనం ఎలా గుర్తించాలి అనంటే, ఒక వ్యక్తి హైట్ వెయిట్ బట్టి బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 లేదా 30 కంటే ఎక్కువ వచ్చిందో ఆ పర్సన్స్ ని మనం ఒబైస్ గా కన్సిడర్ చేస్తామండి. అంటే ఈ పర్సన్ ఊబకాయంతో సఫర్ అవుతున్నారు అని మనం ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. అసలు ఇప్పుడు ఈ ఒబెసిటీ అనేది ఎలా తగ్గించుకోవాలి, దీనికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో మనం ఎప్పుడైతే కరెక్ట్ గా డైట్ ఫాలో అవుతామో, అంటే పర్టికులర్ గా నేను ఈ 7కి క్లోజ్ చేస్తున్నాను, 7కి డిన్నర్ చేశానంటే ఇంకా బంద్, 7 తర్వాత ఇంకా మనం నోరు అనేది తెరవకూడదు ఏ ఫుడ్ అనేది తినడానికి. సో వెల్ బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాల పోషకాహారాలు మన ప్లేట్ లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. సో అది ఫస్ట్ మ్యాండేటరీ అనమాట. దాంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఫుల్ గా డైట్ చేస్తున్నామండి, స్ట్రిక్ట్ గా ఉన్నాం, బయట ఫుడ్స్ ఏమి తీసుకోవట్లేదు, మనం ఆయిల్ అటువంటివి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయట్లేదు, అయినా కానీ మనం వెయిట్ రిడ్యూస్ అవ్వట్లేదు. ఎందుకు అని మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండే వారిలో కూడా వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అయిపోతారు. అండ్ ఆ వెయిట్ అనేది రిడ్యూస్ అవ్వడానికి కూడా ఇయర్స్ టుగెదర్ పడుతుంది. సో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండండి. అంటే నేను ఇంట్లో పని చేసి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్ లో వర్క్ చేసి వచ్చాను, ఇంకేదో వర్క్ చేశాను, ఇవన్నీ కుదరవండి. కంపల్సరీగా 30 minutes ఆఫ్ వాకింగ్ ఉండాలి, 30 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దాంతో పాటు మినిమం 10,000 స్టెప్స్ అనేది మనం వేయాల్సిందే పర్ డే వచ్చేసి. ఇవి రెండు జరిగితేనే మనకి ఫిజికల్ యాక్టివిటీ జరిగింది. 30 minutes ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఒక 10 minutes యోగా చేయండి, ఒక 10 minutes జుంబా డాన్స్ చేయండి, లేదంటే స్కిప్పింగ్ చేయండి, దాంతో పాటు ఇంకొక 10 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా మీ 30 minutes ని ఈజీగా మీరు ఏం చేయగలరో అలా ఆ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసుకోండి. సో దట్ మీరు 30 minutes ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, దాంతో పాటు 10,000 స్టెప్స్ కూడా వేయండి. సో ఈ రెండు చేసినప్పుడు మనకి ఏంటంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పాటు కీప్ హైడ్రేటెడ్. పర్ డే వచ్చేసి 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగడం మాత్రం మర్చిపోకండి. బికాస్ వాటర్ సరిగ్గా తీసుకోని వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి, ఇవన్నీ మనకి నార్మల్ గా మనం ఇంట్లో ఉండి ఎలా వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనే దానికనమాట. సో ఎక్కువగా సాల్ట్ తీసుకున్నా, షుగర్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ అవాయిడ్, షుగర్ అనేది అవాయిడ్ చేయండి, సాల్ట్ అనేది అవాయిడ్ చేయండి. దాంతో పాటు పర్ మంత్ వచ్చేసి ఒక 1/2 kg ఆయిల్ మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. ఇంట్లో పర్ పర్సన్ 500 grams అనమాట. నెలకొచ్చేసరికి 500 grams నూనె వాడి షుగర్ సాల్ట్ మనం తక్కువగా తీసుకున్నట్టయితే వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు బయట జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఫ్రై ఫుడ్స్ కానీ, కార్బోనేటెడ్ బ్రెవరేజెస్ అంటే సోడాలు కానీ, డ్రింకులు కానీ, ఇటువంటివన్నీ బంద్ చేయండి, అవాయిడ్ చేయండి. ఇవన్నీ చేసాము అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంకా మేము ఒబీస్ గానే ఉన్నాము, మేము ఎన్ని ట్రిక్స్ ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే
దెన్ వీ హ్యావ్ అ ఫైనల్ స్టెప్, అదేంటి అంటే బేరియాట్రిక్ సర్జరీ అనమాట. అంటే గ్యాస్ట్రిక్ బైపాస్ అని కూడా అంటాము దీన్ని. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ తో కూడిన ఒక పని. ఎట్లా అంటే ఈ రోజు మనం ఈ సర్జరీ చేయించుకోవాలంటే దానికి కనీసం 6 నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుంది. సో పోనీ అంత ఖర్చు పెట్టి మనం ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సన్నగా నాజుగ్గా ఉంటామా అని అంటే లేదండి. మనం ఎప్పుడైతే నోరు కట్టుకుని ఉంటామో, అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్, డైట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి, ఆయిల్ కన్సంప్షన్ తక్కువగా చేసి ఉంటే మాత్రమే, సర్జరీ తర్వాత ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవుతే మాత్రమే మనం సన్నగా ఉంటాము. లేదు యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఎలా తిన్నానో నేను అలాగే తింటాను అని అంటే మాత్రం ఈజీగా 1 or 2 years లో మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అనేది అయిపోతూ ఉంటారు. సో దట్ మనకి ఆ 5 to 6 lakhs కానీ 7 lakhs కానీ మనం లాస్ అయిపోయినట్టే. సో నేనేం మీకు రికమెండ్ చేస్తున్నాను అని అంటే కంపల్సరీగా, అంటే ముందే సర్జరీ ప్రాసెస్ కి వెళ్లకుండా మన వంతు ప్రయత్నంగా మనం ఇంట్లో మనం ఎట్లా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనే దానికి ప్రిఫరెన్స్ ముందు ఇద్దాము. సో మన వల్ల కావట్లేదు, ఇంకా కాంట్ పట్టు పొజిషన్ అన్నప్పుడు మాత్రమే ఇటువంటి సర్జరీస్ కి ప్రిఫర్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ఏ మెడికల్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ మెయిల్ ఐడి అనేది ఉంది. ఆ మెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్ చేసినట్టయితే ఐ విల్ డెఫినెట్లీ గివ్ అ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.